Hello friends, welcome back to our YouTube channel Achievers New Learning. ఫ్రెండ్స్, మన ఛానల్లో 2025లో రానున్న టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ను ఉచితంగా అందించడం జరుగుతుంది. మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావడం కోసం పక్కనే ఉన్న గంట సింబల్లో నొక్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 3-4 అవర్స్ కష్టపడి క్వాలిటీతో కూడిన కంటెంట్ను మన సబ్స్క్రైబర్స్కు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగా టెట్ డిఎస్సి ఉచిత క్లాసెస్లో భాగంగా 3వ 4వ తరగతి ఈవీఎస్లో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ను ఒక దగ్గర చేర్చి మీకు అందించడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. 3వ తరగతి ఈవీఎస్లోని 4వ పాఠమైనటువంటి జంతువులు, వాటి నివాసాలు అనే టాపిక్ని చూద్దాం. జంతువులు అనేటివి ఇక్కడ ఈ పాఠంలో ఏమున్నాయంటే ఏ ఏ రకాలైన జంతువులు ఎక్కడ నివసిస్తాయి అండ్ వాటి యొక్క అవి ఏ విధంగా వెళతాయి అనేది ఇవ్వడం జరిగింది. ఇది 3వ తరగతి ఈవీఎస్లోని 4వ పాఠం జంతువులు, వాటి నివాసాలు. వాటి నివాసాలు అంటే అవి నీటిలో ఉంటాయా, నేల మీద ఉంటాయా, చెట్ల మీద ఉంటాయా అని అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా అవి ఈదుతూ వెళ్తాయా, గెంతుతూ వెళ్తాయా, తర్వాత నడుస్తూ వెళ్తాయా, పాకుతూ వెళ్తాయా అనేటివి ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా మేము మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా పట్టిక రూపంలో చెప్పడం జరిగింది. ఇంతకు మించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. సో ఇక్కడ నుంచే బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. జంతువులు నేల మీద, నీటిలో, చెట్ల మీద నివసిస్తాయి కదా, ఇది మనందరికీ తెలుసు. జంతువులు నేల మీద, నీటిలోను, చెట్ల మీద నివసిస్తాయి. ఇళ్లల్లో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. ఎగ్జాంపుల్స్: ఆవు, మేక, కుక్క, పిల్లి. బుక్కులో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ మానవునిచే మచ్చిక చేయబడని, మానవ ఆవాసాలకు దూరంగా ఉండే జంతువులను వన్య జంతువులు అంటారు. మానవునిచే మచ్చిక చేయబడని, మానవ ఆవాసాలకు దూరంగా ఉండే జంతువులను వన్య జంతువులు అంటారు. ఎగ్జాంపుల్స్: పులి, సింహం, చిరుత మొదలగునవి. ఒక చోటు నుండి మరొక చోటుకు జంతువులు నడుస్తూ, పాకుతూ, ఎగురుతూ, ఈదుతూ పోతాయి. సో ఒక చోటు నుండి మరొక చోటుకి జంతువులు అనేటివి నడుస్తూ, పాకుతూ, ఈదుతూ పోతాయి. సో ఏ విధంగా వెళ్తాయి, వాటి నివాసాలు ఏంటి అనే దానికోసం వాటి ఉపయోగించే శరీర భాగాలు ఏంటివి అనేటివి ఇక్కడ మీకు పట్టిక రూపంలో ఒకే దగ్గర క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. సో జంతువులు, పక్షుల పేర్లు. చేపల నివాసం నీటిలో ఉంటాయి. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈ విధంగా కూడా జరగవచ్చు. సో అవి ఈదుతూ వెళతాయి. దానికోసం అవి ఉపయోగించే శరీర భాగాలు ఏంటి? తోక. సో చేపలు నీటిలో నివసిస్తాయి, ఈదుతూ వెళతాయి అండ్ వాటి కోసం ఉపయోగించే శరీర భాగాలు ఏంటివి? తోక. నెక్స్ట్, కప్పలు నీటిలో నివసిస్తాయి, నేల మీద నివసిస్తాయి. ఇవి గెంతుతూ వెళతాయి. వాటి కోసం అవి ఉపయోగించే శరీర భాగాలు ఏంటి? కాళ్ళు, చేతులు. సో తాబేళ్ళు నీటిలో నివసిస్తాయి, నేల మీద నివసిస్తాయి. ఇవి నడుస్తూ వెళతాయి. వాటి కోసం అవి ఉపయోగించే శరీర భాగాలు ఏంటి? కాళ్ళు, చేతులు. మొసళ్ళు. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే ఇక్కడ నీటిలో, నేల మీద నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా ఏవేవి చెప్పుకోవచ్చు? నీటిలో, నేల మీద నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా ఏవేవి చెప్పుకోవచ్చు? కప్పలు, తాబేలు, మొసళ్ళు, ఎండ్రకాయలు. ఇవన్నీ కూడా ఈ కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రకాయలు ఇవి నీటిలోను, నేల మీద రెండిటిలో నివసించడం జరుగుతుంది. సో వీటి నివాసం ఏమవుతుంది? నీటిలో, నేల మీద. వేటివి? కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రకాయలు. నెక్స్ట్, వాటి కోసం అవి ఏ శరీర భాగాలను యూజ్ చేస్తున్నాయి? కాళ్ళు, చేతులు. నెక్స్ట్, బొరియల్లో నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా
కుందేలు, ఎలుక. బుక్స్లో 2 ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు 2 చెప్పడం జరుగుతుంది. సో బొరియలో నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా కుందేలు, ఎలుకను చెప్పడం జరుగుతుంది. కోతులు, చెట్ల మీద నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా కోతులు, అదేవిధంగా కొన్ని రకాల పాములు. చెట్ల మీద నివసించే వాటికి కోతులు, కొన్ని రకాల పాములు. అదేవిధంగా సీతాకోకచిలుక, రామచిలుక ఇవన్నీ కూడా చెట్ల మీద నివసించడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాము. బొరియల్లో నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా కుందేలు, ఎలుక. చెట్ల మీద నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా సీతాకోకచిలుక, రామచిలుక, కోతులు, కొన్ని రకాల పాములు. నీటిలో, నేల మీద నివసించే వాటికి ఎగ్జాంపుల్స్గా కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రకాయలు నివసించడం జరుగుతుంది. చేపలు నీటిలో నివసించడం జరుగుతుంది. ఇక్కడనే బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, పక్షులు ఆహారం కోసం అనుకూల పరిసరాల కోసం వలస పోతాయి. సో పక్షులు దేనికోసం పోతాయి? ఆహారం కోసం, అదేవిధంగా అనుకూల పరిసరాల కోసం వలస పోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. సో పక్షులు ఆహారం కోసం, అదేవిధంగా అనుకూల పరిసరాల కోసం వలస పోతాయి. ఇలాంటి పక్షులని వలస పక్షులు అంటారు. కీటకాలు కుడితే ఏమవుతుంది అని బుక్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్గా 2 ఇవ్వడం జరిగింది. కీటకాలు, ఈ రకమైన కీటకాలు కుడితే ఏమవుతుంది, వాటి వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి అని ఇవ్వడం జరిగింది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా దోమలు, ఈగలు మొదలగిన వాటిని ఇచ్చిండ్రు. ఇక్కడ దోమలు, ఈగల గురించి చెప్పడం జరిగింది లెసన్లో. సో దోమలు కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. సో ఏ రకమైన దోమ కుట్టడం వల్ల, ఆడదోమన, మగదోమన, తర్వాత అనే అంశాలు తర్వాతి క్లాస్లో, రాబోయే క్లాస్లో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. 3వ తరగతిలో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దోమలు కుట్టడం వల్ల ఏమవుతుంది? మలేరియా వస్తుంది. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సో దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా బిట్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. సో దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. సో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడడం మంచిది. ఈ పాయింట్స్ బుక్లో ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా జరగవచ్చు? దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని ఇచ్చి, దోమలు కుట్టకుండా ఉండడం కోసం నిలువ నీటిలో కిరోసిన్ లేదా పెట్రోల్ వంటి మందులు చల్లాలి అని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయవచ్చు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ఇక్కడ ఏమిచ్చాడు? కిరోసిన్ లేదా మలాథియన్ అని ఉంటేనే అది ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఇవి దోమలు కుట్టకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఈగల వలన కలిగే వ్యాధులు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలాసార్లు జరిగింది, గుర్తుంచుకోగలరు. సో ఈగల వలన కలిగే వ్యాధులు ఏంటి? టైఫాయిడ్ అండ్ కలరా. ఈగల వలన కలిగే వ్యాధులు ఏంటి? టైఫాయిడ్, కలరా.
సో ఈగల వలన కలిగే వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆహార పదార్థాలు అంత ఇంపార్టెంట్ కాదు. ఆహార పదార్థాల మీద ఈగలు వాలకుండా మూతలు ఉంచాలి. నీటి గుంటలు ఉండకుండా వాటిలో చెత్తా చెదారం వేయకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది 3వ తరగతి 4వ లెసన్ అయినటువంటి జంతువులు వాటి నివాసాలు. ఇంపార్టెంట్ ఏంటంటే ముందులో చెప్పినటువంటి పట్టిక అంటే జంతువులు వాటి నివాసాలు అవి ఎక్కడ నివసిస్తాయి, అండ్ అదేవిధంగా దోమల కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈగల వలన వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి, టైఫాయిడ్, కలరా. దోమల వలన మలేరియా రావడం జరుగుతుంది. అది ఏ రకమైన దోమ వలన వస్తుందనేది తరువాతి క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 4వ తరగతి ఈవీఎస్లోని 3వ పాఠమైనటువంటి రకరకాల జంతువులు అనే టాపిక్ని ఇక్కడనే చూడడం జరుగుతుంది. ఎందుకనగా ఇందాక 3వ తరగతిలో చెప్పినటువంటి జంతువులు వాటి నివాసాలు అనే టాపిక్ ఇది రిలేటెడ్గా ఉండడం వల్ల ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. చెవులు ఇక్కడ 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫ్రేమింగ్ జరుగుతుంది. చెవులు బయటకు కనిపించే జంతువులు అని ఒకటి, చెవులు బయటకు కనిపించని జంతువులు అని పట్టిక ఇవ్వడం జరిగింది. సో వాటికి ఎగ్జాంపుల్స్గా పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మీకు ఇక్కడ పట్టిక రూపంలో రాసి చెప్పడం జరుగుతుంది. సో చెవులు బయటకు కనిపించే జంతువులు, చెవులు బయటకు కనిపించని జంతువులు ఏవేవో చూద్దాం. వీటన్నింటిని పిక్చర్స్లో ఇచ్చారు. మనం ఇక్కడ మీకు ఈ విధంగా రాసి చూపించడం జరుగుతుంది. సో చెవులు బయటకు కనిపించే జంతువులు: ఏనుగు, సింహం, జింక, పులి, పంది, పిల్లి, జిరాఫీ, గేదె, ఆవు, నక్క, కుక్క, ఎలుక. ఏనుగు, సింహం, పులి, పంది, పిల్లి, జింక, జిరాఫీ, గేదె, ఆవు, నక్క, కుక్క, ఎలుక. ఇవన్నీ కూడా చెవులు బయటికి కనిపించే జంతువులకు ఎగ్జాంపుల్స్. చెవులు బయటకు కనిపించని జంతువులకు ఎగ్జాంపుల్స్గా బల్లి, కప్ప, పాము, మొసలి మొదలగున వాటిని ఇవ్వడం జరిగింది. సో బుక్లో ఇవే పిక్చర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని మాత్రమే చెప్పడం జరుగుతుంది. చెవులు బయటకు కనిపించని జంతువులు బల్లి, కప్ప, పాము, మొసలి మొదలగునవి. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. ఇది టెట్ 2018 టెట్టులో ఈ క్వశ్చన్ రావడం జరిగింది, గమనించగలరు. సో చెవులు చేసే పనిని పాముకు చర్మం చేస్తుంది. పాము అనే చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. ఇది టెట్ 2018 టెట్టులో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో గుర్తించగలరు. జంతువులు చెవులు, చర్మం ద్వారా 2 రకాలుగా వర్గీకరిస్తాం. జంతువుల చెవులు, చర్మం ద్వారా 2 రకాలుగా వర్గీకరిస్తాం. చెవులు, చర్మం నిర్మాణం ఆధారంగా ఏ విధంగా వర్గీకరిస్తాం? చెవులు, చర్మం నిర్మాణం ఆధారంగా జంతువులను 2 రకాలుగా వర్గీకరిస్తాం. 1 అండోత్పాదకాలు, 2 శిశోత్పాదకాలు. చెవులు, చర్మం నిర్మాణం ఆధారంగా జంతువులను 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. 1 అండోత్పాదకాలు, 2 శిశోత్పాదకాలు. ఏ జంతువు చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. సో ఏ జంతువుల చెవులు అయితే బయటికి కనిపించకుండా చర్మం మీద వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. సో గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు. జంతువుల చెవులు, చర్మం నిర్మాణం ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు: అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు. అండోత్పాదకాలు అనగా ఏవైతే జంతువులకు చెవులు బయటికి కనిపించకుండా అండ్ అదేవిధంగా చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జీవులను అండోత్పాదకాలు అంటాయి. ఇవి ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషిస్తాయి.
ఇలాంటి జీవులను ఏమంటారు? అండోత్పాదకాలు అంటారు. ఎగ్జాంపుల్గా ఏమిచ్చారు అని అంటే బుక్కులో పావురం, రామచిలుక, పిచ్చుక, పిల్లి, పాము, నెమలి, కోడి, కాకి ఇవన్నీ కూడా అండోత్పాదకాలు. వీటన్నిటికి కూడా చెవులు బయటికి కనిపించవు, చర్మం మీద వెంట్రుకలు ఉండవు. నెక్స్ట్, ఏ జంతువు చెవులు బయటికి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి. ఏ జంతువులకైతే చెవులు బయటికి కనిపించి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు ఏం చేస్తాయి? పిల్లల్ని కంటాయి. పిల్లల్ని నేరుగా కనేటటువంటి వాటిని శిశోత్పాదకాలు అని అంటారు. ఎగ్జాంపుల్గా మానవుడు, ఏనుగు, ఆవు, పులి, నక్క, పిల్లి, జింక, జిరాఫీ, గేదె మొదలగునవి చెప్పడం జరిగింది. సో ఏవైతే చెవులు బయటకు కనిపించి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జీవులు పిల్లల్ని కంటాయి. వాటిని ఏమంటారంటే శిశోత్పాదకాలు అంటారు. ఎగ్జాంపుల్గా మానవుడు, ఏనుగు, ఆవు, పులి, నక్క, పిల్లి, జింక, జిరాఫీ, గేదె వీటన్నింటినీ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. జంతువులతో ఉపయోగాలు. జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుండి కాపాడతాయి. జంతువుల చర్మం చెప్పులు, డోలు వంటి వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారు. సో జంతువులు వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. జంతువులు మనకు ఆహార పదార్థాలను, అదేవిధంగా వ్యవసాయ పనులకు, సరుకు రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు తెలుసా అంటే బుక్లో 2 జంతువుల గురించి ఇవ్వడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ రాష్ట్ర జంతువు వచ్చేసి జింక. మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. ఇది నల్లమల్ల అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటున్నారు? నల్లమల్ల అడవుల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. భారతదేశంలో ఇవి అంతరించిపోతున్నాయి. క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు, భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జంతువు ఏది? బుక్లో ఏమిచ్చారు? పెద్ద పులి అని ఇవ్వడం జరిగింది. లేదా మన దేశ జాతీయ జంతువు ఏది అని కూడా అడగవచ్చు. ఇంత చిన్న క్వశ్చన్ అడుగుతారా అనుకోవచ్చు, కానీ ఎందుకంటే బుక్లో ఉంది కాబట్టి నేర్చుకోక తప్పదు. తెలిసినవే తప్పు చేసేస్తాం ఒక్కొక్కసారి. సో జాగ్రత్తగా చదవాలి. సో నెక్స్ట్ టాపిక్ 4వ తరగతిలో ఈవీఎస్లో 4వ పాఠమైనటువంటి జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం అనేటటువంటి టాపిక్ను మరి ఒక వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.